హే గైస్, వెల్కమ్ బ్యాక్. సామ్సంగ్ నుంచి రీసెంట్గా ఇండియాలో 10,000 రూపాయల బడ్జెట్లో F06 5G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఒక అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే ఈ రోజు మన వీడియోలో చూద్దాం. F06 గురించి చూసే ముందు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. కొన్ని ప్రోడక్ట్స్కి అయితే అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్, కూపాన్ డిస్కౌంట్ అంతా ఇస్తున్నారు. ఇలాంటి డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అంతా టెలిగ్రామ్లో ఉన్న మన ATT డీల్స్ ఛానల్ అయితే రెగ్యులర్ బేసిస్లో అప్డేట్ చేస్తున్నాము. తప్పకుండా మన డీల్స్ ఛానల్ చెక్ చేసి చూడండి. మీకు నచ్చితే అక్కడ జాయిన్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. పెద్ద సపోర్ట్గా అయితే ఉంటుంది. మంచి డీల్స్ అయితే అక్కడ రెగ్యులర్గా షేర్ చేస్తుంటాము. అండ్ ఇప్పుడు వచ్చి మన దగ్గర సామ్సంగ్ F06 5G స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. బాక్స్ ఫ్రంట్ సైడ్లో అయితే ఫోన్ డిజైన్ అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్కి వస్తే ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే హైలైట్ చేశారు. డ్యువల్ రియర్ కెమెరాతో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, డిమెన్సిటీ 6300 ప్రాసెసర్ యూస్ చేసి పవర్ చేశారు. 5000 mAh బ్యాటరీ కూడా ఉంది. బాక్స్ చూసారా, చాలా స్లిమ్గా ఉంది. ఈసారి కూడా ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేశాక లోపల అయితే ఫోన్ ఉంది. లోపల వచ్చి ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. దాని తర్వాత ఒక Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ అండ్ ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. క్విక్ స్టార్ట్ గైడ్ బ్యాక్ సైడ్ చూస్తే హెచ్ఆర్ వాల్యూ అయితే మెన్షన్ చేశారు. 1.05 వాట్ పర్ కేజీ ఉంది. యూజువల్గా సామ్సంగ్ ఫోన్లో బాడీ సార్ వాల్యూ అయితే మెన్షన్ చేయరు. ఏ సార్ వాల్యూ ఎక్కువ ఉందో దాన్ని అయితే మెన్షన్ చేస్తారు. సార్ వాల్యూ చాలా ఎక్కువ ఉందని చెప్పలేము, కానీ డీసెంట్గా అయితే మెయింటైన్ చేశారు. ఇప్పుడు వచ్చి మన స్మార్ట్ ఫోన్ ఒక ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. టాప్లో అయితే సెకండరీ మైక్ ఉంది. యూజువల్గా బడ్జెట్ ఫోన్స్లో అయితే మన సెకండరీ మైక్ చూడము. ఈ ఫోన్లో వచ్చి సెకండరీ మైక్ చూసాక కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. రైట్ సైడ్ అయితే వాల్యూమ్ బటన్స్ ఉంది. ప్లాస్టిక్ బటన్స్. ఇది మంచి ఒక క్లిక్ అయిన ఫీల్ అయితే ఉంది. దాని కింద పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఎంబెడ్ చేశారు. బాటమ్ లో స్పీకర్ వెంట్ అయితే ఉంది. సింగిల్ స్పీకర్ ఫోన్ ఇది. Type-C ఛార్జింగ్ పోర్ట్, మెయిన్ మైక్ అండ్ హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ లో సిమ్ ట్రే స్లాట్ ఉంది. సిమ్ ట్రే స్లాట్ లో హైబ్రిడ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదర్ 2 సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, లేకపోతే ఒక సిమ్ కార్డ్ అండ్ ఒక SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వస్తే 2 కెమెరా సెటప్ ఉంది. దాని పక్కనే వచ్చి LED ఫ్లాష్ అండ్ బాటమ్ లో సామ్సంగ్ బ్రాండింగ్ అయితే ఉంది. ఫోన్ చూసేదానికైతే బాగా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చి మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చూస్తుంటారు. ఈ స్మార్ట్ ఫోన్ ఒక డిజైన్ అండ్ బిల్డ్ నుంచి స్టార్ట్ చేస్తాము. కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేసి అయితే బిల్డ్ చేశారు. బ్యాక్ మెటీరియల్ కూడా ప్లాస్టిక్, సైడ్ ఫ్రేమ్ ప్లాస్టిక్, కానీ బాక్స్ డిజైన్లో అయితే తీసుకొచ్చారు. కానీ చేతిలో పట్టుకునే దానికైతే మంచి ఒక సాలిడ్ అయిన ఫీల్ అయితే ఇస్తుంది. చూసారంటే బాగా గ్లాసీ ఫినిష్ అయితే ఉంటుంది. ఒక స్మోక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫోన్ లైట్ టిల్ చేస్తే ఆ స్మోక్ ఎఫెక్ట్ అయితే చూసుకోవచ్చు. బాగా అట్రాక్టివ్గా ఉంది. గ్లాసీ ఫినిష్తో వస్తుంది. కానీ ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ అయితే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. సో కేస్ యూస్ చేయడం బెటర్. ఫోన్లో 5000 mAh బ్యాటరీ అయితే ప్యాక్ చేశారు. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. కానీ బాక్స్లో ఛార్జర్ అయితే లేదు. కానీ ఒక సైడ్ 5000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ ఒక వెయిట్ అయితే బాగానే మెయింటైన్ చేశారు. 190 grams వెయిట్ ఉంది. 8 mm థిక్నెస్ అయితే ఉంది. హెవీగా అయితే ఫీల్ అవ్వాల. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే బాగా చేశారు. సో చేతిలో పట్టుకుని యూస్ చేసేదానికి అయితే ఒక మంచి కంఫర్టబుల్ అయిన ఫీల్ అయితే ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే ఫ్రంట్లో 6.7 inch PLS LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. సో IPS ప్యానల్లో మనం చూసినంత క్వాలిటీ అయితే PLS లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒక మంచి క్వాలిటీ అయిన ప్యానల్ యూస్ చేశారు. PLS వచ్చి సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్యానల్. ఇది HD+ రెజల్యూషన్ తో వస్తుంది. స్క్రీన్ వచ్చి పిక్సెలేటెడ్ గా ఉన్నట్టుగా అయితే నేను చూడలేదు. వైట్ 1L1 సర్టిఫికేషన్ ఉంది. సో ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో HD వీడియోస్ అయితే మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు. అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగానే చేశారు. 800 nits బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంది. యూజువల్ గా ఈ బడ్జెట్ లో మనం 500 to 600 nits బ్రైట్నెస్ అయితే చూస్తాము. సో అవుట్డోర్ లో మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ లో మనకి స్క్రీన్ అయితే బాగానే బ్రైట్ గా ఉంది. 12, 1 o'clock ఇలాంటి టైంలో మనం యూస్ చేస్తే కొంచెం రిఫ్లెక్టివ్ గా అయితే అనిపిస్తుంది. స్క్రీన్ కి వీళ్ళకి ఏ ప్రొడక్షన్ యూస్ చేశారనేది వచ్చి రివీల్ చేయలేదు. సో ఫోన్ కొన్నాక ఇమీడియట్ గా అయితే ఒక టెంపర్ గ్లాస్ అయితే యూస్ చేసుకోండి. అండ్ బయోమెట్రిక్స్ వస్తే ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ అయితే ఉంది. ఫేస్ అన్లాక్ అయితే కన్సిస్టెంట్గా ఉంది, కానీ సూపర్ ఫాస్ట్గా ఉందని చెప్పలేను. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని చూసుకుంటే పవర్ బటన్లోనే ఇచ్చారు, సైడ్ మౌంటెడ్. ఫింగర్ ప్రింట్ అన్లాక్ అయ్యేదానికి కూడా ఒక సెకండ్ టైం అయితే అవుతుంది, కానీ కన్సిస్టెంట్ రిలయబుల్గా అయితే ఉంది ఫింగర్ ప్రింట్ స్కానర్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి డిమెన్సిటీ 6300 ప్రాసెసర్ యూస్ చేసి అయితే పవర్ చేశారు. డిమెన్సిటీ 6300 ప్లస్ HD డిస్ప్లే కాంబినేషన్ వల్ల డైలీ యూసేజ్కి అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇది ఒక ప్యూర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కాదు. ఇంటెన్స్గా మీరు వచ్చి BGMI లాంటి గేమ్స్ వచ్చి మీరు హెవీగా ప్లే చేయాలంటే కూడా నేను పెద్దగా రికమెండ్ చేయను. BGMI కూడా ప్లే చేయొచ్చు, కానీ క్యాజువల్గా మీరు ప్లే చేస్తారంటే పెద్దగా ఇష్యూస్ అయితే ఉండదు. 12 5G బ్యాండ్స్తో వస్తుంది. సిగ్నల్ రిసెప్షన్ చూసుకుంటే ఇండోర్లో 5G రిసెప్షన్ అయితే ఉంది. VoNR సపోర్ట్ కూడా ఇచ్చారు. 4G ప్లస్ కనెక్టివిటీ కూడా సపోర్ట్ అయితే ఉంది. సో ఇండోర్లో నేనైతే కాల్స్ మాట్లాడుతున్నా, కాల్ డ్రాప్ ఇష్యూ లాంటిది అయితే నేను ఫేస్ చేయలేదు. కానీ సిగ్నల్ రిసెప్షన్లో మనకి పెద్దగా ఇష్యూస్ అయితే లేదు. ఇండోర్లో మొబైల్ డేటా యూసేజ్లో కూడా మన వీడియో స్ట్రీమింగ్ లాంటిది అయితే చేసుకోవచ్చు. వైఫై రిసెప్షన్
వెర్షన్ కూడా బాగుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. సాఫ్ట్వేర్ అని చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 బేస్ చేసిన One UI 7తో వస్తుంది. 4 years మేజర్ అప్డేట్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్ అయితే ఈ స్మార్ట్ ఫోన్కి ప్రామిస్ చేశారు సామ్సంగ్ నుంచి. Dimensity 6300 అయితే 4 years అప్డేట్ని హ్యాండిల్ చేస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. కానీ ఇప్పటికీ One UI 7 ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, మంచి ఒక సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. UI డిజైన్ అయితే మార్చారు, ఐకాన్ డిజైన్స్ చేంజెస్ అయితే మనం చూస్తున్నాము. యాప్ డ్రాయర్ రెగ్యులర్గా సామ్సంగ్ ఫోన్లో హారిజాంటల్గా చూసుంటాము, ఈసారి వర్టికల్ యాప్ డ్రాయర్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సామ్సంగ్ ఫోనే ఇంకా కొంచెం కొత్తగా యూస్ చేసేలా ఉంది వర్టికల్ యాప్ డ్రాయర్తో. అండ్ కంట్రోల్ సెంటర్ డిజైన్ అంతా కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. సో యూస్ చేసేదానికైతే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అండ్ కాల్ మాట్లాడేటప్పుడు మనకి ఆ వాయిస్ ఫోకస్ ఫీచర్ అనేది ఉంది, ఎనేబుల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రెడ్యూస్ చేసి మన ఆడియోని వచ్చి కొంచెం ఎన్హాన్స్ చేసి ఇస్తుంది. సో ఆ ఫీచర్ అయితే బాగా పనిచేస్తుంది. బడ్జెట్ ఫోన్ కదా, One UI 7 కోర్ ఎడిషన్ ఇస్తారేమో అనుకున్నా, కానీ ఈసారి కోర్ ఎడిషన్ కాదు, ఫుల్ ఫ్లెజ్ One UI తో వస్తుంది. నాక్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి సెక్యూర్ ఫోల్డర్ ఫంక్షనాలిటీ కూడా ఉంది. సో అదొక మంచి ఫీచర్. సెక్యూర్ ఫోల్డర్ జనరల్గా మనం బడ్జెట్ ఫోన్స్లో అయితే చూడము. ర్యామ్ ప్లస్ ఆప్షన్ అయితే ఉంది, ర్యామ్ అయితే విర్చువల్ ర్యామ్ ఎనేబుల్ చేసుకోవచ్చు, కానీ అది ఒక వేస్ట్ ఫీచర్ అది. సో దానివల్ల పెద్దగా ప్రయోజనం అయితే లేదు మనకి. విర్చువల్ ర్యామ్ అయితే మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి, ఆఫ్ చేస్తే ఫిజికల్ ర్యామ్లో ఇంక్రీజ్ అయ్యేదైతే మీరు చూస్తారు. అండ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్లో 8 మెగాపిక్సెల్ కెమెరా, రియర్లో డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 MP డీసెంట్ అయిన కెమెరా సెటప్. ఇది సామ్సంగ్ స్టాండర్డ్స్కి అయితే మీట్ అవ్వలేదు. పాత ఫోన్స్ చూసారా, M14 ఇలాంటి ఫోన్స్లో అయితే ఒక మంచి కెమెరా సెటప్ చూసుంటాం, కానీ అది లాంచ్ అయిన ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువ. సామ్సంగ్ ఎక్సినోస్లో అయితే ఒక మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. ఎక్సినోస్ ISP మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము, మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఈ ఫోన్లో ఒక డీసెంట్ అయిన కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. కెమెరా గురించి పెద్దగా హోప్స్ అయితే పెట్టుకోవద్దు. నార్మల్ ఫ్రంట్ కెమెరా పెట్టుకుని నార్మల్ వీడియో కాల్స్, ఒక మంచి లైటింగ్లో డీసెంట్ అయిన సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. వీడియోగ్రఫీ అని చూసుకుంటే ఫ్రంట్ అండ్ రియర్లో ఫుల్ HD వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ అయితే 2 వేరియంట్లు తీసుకొచ్చారు. 128GB అయితే కామన్, 4GB ర్యామ్ వేరియంట్ వచ్చి 9999కి, అదే ఒక 10,000 రూపాయలకి. 6GB ర్యామ్ వేరియంట్ వచ్చి 11,500కి అయితే లాంచ్ చేశారు. ఇనిషియల్గా 500 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది. సో బ్యాంక్ డిస్కౌంట్ యూస్ చేస్తే 4GB ర్యామ్ వేరియంట్ వచ్చి 9,500కి అండ్ 6GB ర్యామ్ వేరియంట్ అయితే 11,000కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఛార్జర్ రాదు కాబట్టి అడిషనల్గా ఛార్జర్ అయితే మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా. సో దాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో సామ్సంగ్ ఫోన్స్ ఉందంటే ఆ ఛార్జర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. 25 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అవుతుంది. సో ఓవరాల్గా వచ్చి ఒక డీసెంట్ అయిన స్మార్ట్ ఫోన్గా ఉంది. మీ ఇంట్లో ఆల్రెడీ ఎల్డర్స్ వచ్చి సామ్సంగ్ ఫోన్ యూస్ చేస్తున్నారు, మళ్ళీ సామ్సంగ్లో ఒక 5G ఫోన్ అప్గ్రేడ్ చేయాలా, బడ్జెట్ స్ట్రిక్ట్గా 10,000 రూపీస్ అంటే అలాంటి యూసెస్ కానివ్వండి, లేకపోతే లైట్ యూస్కి సామ్సంగ్లో ఒక ఫోన్ చూస్తున్నారు అండ్ సెకండరీగా ఒక ఫోన్ మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి యూసేజ్కి అయితే ఫిల్ఫిల్ చేసే ఒక స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీ ఒపీనియన్స్ అండ్ దీని గురించి మీకు ఏ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్లో అయితే షేర్ చేయండి. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఫుల్ రివ్యూలో డీటెయిల్గా అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తుంటాము, ATT డీల్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.